హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇళ్లలో దీపం పెట్టుకుంటారు. ఆ రోజున గుత్తి దీపాలు కూడా పెడతారు. దీనికి 2 కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు. మీరు ఇల్లు తాళం పెట్టి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మీ ఇంటి పురోహితుణ్ణి పిలిచి రోజు మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి ఓ బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వెళ్ళండి అని చెప్పాలని శాస్త్రం స్పష్టం చేస్తుంది. ఇంట దీపం వెలగలేదు అంటే అది పరమ అమంగళకరమైన గృహం అని అర్థం. అలా మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి. మీరు స్వగృహే అని ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పగలరో అలాంటి అన్ని చోట్ల 365 రోజులు దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చితంగా లభించిన అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులున్న గుత్తి దీపాన్ని ఆవినేతిలో ముంచి వెలిగిస్తూ ఉంటారు. తప్పు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయో ఆ రోజుల్లో దీపం పెట్టకపోతే తమకు ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని 365 వత్తులు వెలిగిస్తారు. దీపం పరమేశ్వర స్వరూపం. ఈశ్వరుడు కాంతి స్వరూపుడు. ఈయన ఎల్లప్పుడూ మన వెనుక వెలుగుతూ ఉంటాడు. వెనుక నుండి ప్రకాశిస్తూ మన శరీరం ఎంతకాలం నిలబడాలో అంతకాలం ఊపిరిని గుప్తంగా నిలబెట్టి ఆ ఊపిరి అయిపోగానే బయటకు వెళ్ళి శవంగా చేసి పడగొట్టగలిగిన పరమేశ్వర స్వరూపమే అక్కడ కూర్చొని ఉంటుంది. అది కాంతి. అందుకే పూజ అంతా అయిపోయిన తరువాత మంత్రపుష్పంలో చెబుతారు, హనుమంత రూపంతో ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలుస్తారు? ఏ పేరు పెట్టి పిలిచినా అది పలుకుతుంది. యథార్థానికి ఇది ఒక రూపం కాదు, ఒక కాంతి. అందుకే వెలుగుతోంది. భాస్కర అని పేరు. భా అంటే కాంతి. ఆ కాంతి ఏదో అదే పరమేశ్వరుడు. నిజానికి ఆయనకు ఒక ఆకారం ఎక్కడుంది? నిర్గుణంలోకి వెళ్ళాలన్నవాడు పరమ వైరాగ్యంలోకి వెళతాడు. సాధారణ ఉపాసన చేసేవాడు, బాహ్య ప్రయోజనం కావాలనుకునేవాడు మనసును నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థానికి అది ఒక కాంతి పుంజం. ఆ కాంతి పుంజమే దివ్వె. దీపం అంటే ప్రకాశం. ఆ దీపమే పరమేశ్వర స్వరూపం. ఇంటి యజమాని దీపం వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాను అనుకోకూడదు. యజమాని పంచె కట్టుకొని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతాలకు ఉపకారం అని చెప్పాలి. సంకల్పంలో ధర్మపత్ని సమేతస్య అని ఉంది తప్ప ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పడం సంకల్పంలో లేదు. పురుషుడే ఇంటికి యజమాని కాబట్టి ఆ రోజున ఆ పని చేయకపోతే పరమేశ్వరుడు అతనికి ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జార విడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతెంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కోసమే కాకుండా మనం చేసే దుష్కృతులను, మన పాపాలను, అంతర తిమిరాన్ని, బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి లోకోపారం చేసి సమస్త జీవులను ఉద్ధరించడానికి పెట్టే దీపం. కాబట్టి అశ్వయుజ మాసం చివరిలో వచ్చే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి వరకు వెలిగించే దీపాలకు అంత గొప్ప గౌరవం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. దీపాలు వెళ్ళిపోవడం అంటే ఏమిటి? దీపాలను నీటి దగ్గర తీసుకువెళ్ళి అరటి దొప్పలో పెట్టి విడిచిపెడతారు. నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతూ ఉంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఆ దీపం వెళ్ళి ఎక్కడో మరో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెళుతూ వెళుతూ ఆ నీటిలోనే ఎక్కడో సమాప్తమైపోతుంది. గంగానది ఒడ్డున నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతూ ఉంటే చూడటానికి మహాముచ్చటగా ఉంటుంది. గంగా సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకుపోయినట్టు ఆ భగవంతుడి గురించే చింతన చేస్తే ఆ భగవంతుడే మిమ్మల్ని తనలోకి తీసుకుంటాడనే పరమార్థిక భావన. ఈశ్వరుడికి తజ్గల అని పేరు. నీటికి ఈశ్వరుడనే పేరు ఉంది. లింగ పురాణంలో నీరుగా పరమశివుడు ఉన్నాడు అని అర్థం. నీటిని ఆశ్రయించి దీపం వెళుతోంది. భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెళుతున్నాయి.
సంకల్పాలు ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీసి విడిచిపెడుతూ ఉంటే సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. మనస్సు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకొని మనసు ఊపిరి వెళుతున్నాయి. దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఈ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన ఆఖరి సంకల్పం కూడా ఆయన నుంచే వచ్చింది. ఆయనలోనే లీనమవుతుంది. అరటి దొప్ప మీద దీపం అలా అలా ప్రయాణం చేస్తూ ఉంటే దానిలో ఉన్న ఆవు నెయ్యి ఆవిరైపోతుంది. అరటి దొప్ప మీదే సమాప్తం అయిపోతుంది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోతుంది. గంగలో ఉన్న చేప దాన్ని మింగేసింది. గంగను ఆధారం చేసుకుని బయలుదేరి గంగలోనే కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారంగా చేసుకొని నీ గురించి చేసిన ఉపాసన వల్ల నా చైతన్యం నీలో ఐక్యమగునుగాక అనే పునీకను పెంచుకోవడమే దీపాన్ని విడిచిపెట్టడం. దాన్ని అరటి దప్ప మీద ఉంచి విడిచిపెడతారు. ఎందుకని? ఆ జలభూతాలకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి. మనం చేసే పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు. అరటి దొప్ప లాంటివి నీటిలో నానిపోయిన జలచరాలు తినగలుగుతాయి. అంతేకాని నేను పెట్టిన దీపం నీటి మీద బాగా తేలాలి అనుకొని నీటిలో కరగని పదార్థాన్ని మీరు విడిచిపెట్టారనుకోండి, అది నీటిలో ఉండే వాటికి అపకారం చేసినట్టు అవుతుంది. అందుకనే అరటి దొప్పలో దీపం విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు. యమద్వార దర్శనం అంటే భీతి చెందిన ఋషులు దాని నుంచి రక్షించేది. పరమశివుడు ఒక్కడే కాబట్టి ఆయనను మహామృత్యుంజయ మంత్రాలతో ప్రార్థన చేశారు. వారికి ఆయన వరం ఇస్తూ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేయమన్నాడు. ఆ ప్రకారం యమద్వారం ఎలా ఉంటుందో ఆ విధంగా ఆలయాల ముందు జ్వాలాతోరణాన్ని నిర్మిస్తారు. 2 కర్రలు పాతి అడ్డంగా ఒక కర్ర కడతారు. కొత్త గడ్డి తీసుకువచ్చి దానికి చుడతారు. దాని మీద నెయ్యి పోస్తారు, ఇంధనం పోస్తారు. ఆ యమద్వారాన్ని చూడవలసిన భయాన్ని మీకు పోగొట్టడానికి నేనున్నాను అంటూ ఆ స్వామి తనకు అవసరం లేకపోయినా ఆ అగ్నితోరణం కిందకు పల్లకిలో మనతో పాటు వస్తాడు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వెళుతూ ఉంటే వారితో కలిసి 3 సార్లు ఆ తోరణం కింద అటు ఇటు ఎవరు వెళ్ళి వచ్చారు వారి యమద్వారంలో ఉండే అగ్నితోరణాన్ని చూడరు. అంటే శివలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతాడు. అది మహర్షులకు పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన కానుక. మహర్షుల కన్నా కూడా వారి ప్రార్థన మీద మానవాళికి ఇచ్చిన కానుక. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేయకుండా ఉండకూడదు. ఆ జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిన గడ్డి రక్ష పెడుతుందంటారు. అందుకే అగ్నిహోత్రం ఆరిపోయిన ఆ గడ్డిని ఇంటికి తెచ్చి చూరులోనో గడ్డి వాములోనో పెడతారు. ఎప్పటికీ ధాన్యాగారాలు నిండుగా ఉండాలని కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు. దాని కింద నుంచి శివుడు తిరిగాడు కాబట్టి ఆ గడ్డి వల్ల భూత ప్రేతాదులు ఇంట్లోకి రావని వాటిని వీధి ద్వారం దగ్గర పెడతారు. కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మనకు 12 నెలలు ఉన్నప్పటికీ ఏ నెలలో పెట్టే దీపానికి ఆ నెల పేరు లేదు. ఒక్క కార్తీక మాసంలో వెలిగించే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు. కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలన్నారు పెద్దలు. వెలిగించాలి కదా అని కర్పూరపు బిళ్ళలు తీసుకువెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వెలిగించకూడదు. దీపం పెట్టడానికి ఎక్కడ అనువైన ప్రదేశమో అక్కడే దీపాలు ఉంచాలి. కార్తీక మాసంలో ఏ శివాలయానికైనా వెళ్ళి చూడండి, భక్తి ఎక్కువై నందీశ్వరుడి వెనుక భాగంలో పెడతారు. ఇది పద్ధతేనా? ఇంకొకరు వచ్చి అక్కడ దర్శనం ఎలా చేసుకుంటారు? వారికి ఇబ్బంది కలుగుతుంది కదా. ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేయాలి. మనిషిగా మనం ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణతితో చేయవలసి ఉంటుందో ఆ ప్రకారం ఆ కార్యాన్ని చేయాలి తప్ప సమస్త లోకానికి ఉపకారం జరగడం కోసం నిర్దేశించిన ఒక ప్రత్యేకమైన కార్యాన్ని ఎవరికైనా అపకారం మాత్రం చేయకూడదు. కార్తీక పౌర్ణమి దీపాలకు దేవాలయ ప్రాంగణాలలో అయితే కృతికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృతికా నక్షత్ర ప్రధానం. అరుణాచలంలో కృతికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగే ఆ కృతికా దీపోత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది వస్తారు.
ఆ రోజు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు. మొత్తం కొండ చుట్టూ జనంతో నిండిపోతుంది. వారు వెలుగుతున్న దీపం ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవన్ రమణ మహర్షి లాంటి వారు కూడా అసుర సంధ్యవేళ కాగానే వచ్చి చెక్క సోఫాలో పడుకొని అరుణాచల కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయనే పెద్ద జ్యోతి స్వరూపుడు అయినా సరే జ్యోతిని చూడ్డానికి ఆయన అక్కడికి వచ్చేవారు. ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృతికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించే దీపం అంత ప్రసిద్ధి.